Hello friends, welcome to Top Telugu Trader channel and Top Expert channels. Top Telugu Trader channels and Top Expert channels స్వాగతం సుస్వాగతం అండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years of experience and research in share market astrology. ఈరోజు 10th December మార్కెట్ విశ్లేషణ చూద్దాం సార్. నిఫ్టీ 50 మనకు ప్రారంభంలో 120-30 పాయింట్స్ దాకా మనకి లాభాల్లో ఉందండి. ప్రీవియస్ క్లోజ్ 25,839లో క్లోజ్ అయిన మార్కెట్ 25,864లో ఓపెన్ అయ్యి 25,947 దాకా వెళ్ళింది. దాదాపు 130 పాయింట్స్ దాకా మనకి లాభాల్లో వెళ్ళింది మార్కెట్. తర్వాత మధ్యాహ్నం నుంచి మనకి బాగా డౌన్ఫాల్ అయ్యి 80 పాయింట్స్ మైనస్తో నష్టాల్లో 25,758 దగ్గర మనకి నిఫ్టీ 50 క్లోజ్ అయింది. ఈరోజు 80 పాయింట్స్ మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి వెళ్ళింది. ఇది యుఎస్ మార్కెట్ ఫెడ్ రేట్ ప్రభావం అని అనుకున్నాం. యుఎస్ వాళ్ళ ఫెడ్ రేట్ను ఒకటేసారి 0.20-25 పాయింట్స్ తగ్గిస్తారని ఏదో వార్త వచ్చింది. అందుకని మనం మధ్యాహ్నం నుంచి మార్కెట్స్ డమాలని. ఇకపోతే సెన్సెక్స్ ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసి మనకి ప్రైస్ క్లోజ్ 84,666 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఓపెనింగ్ 84,607 దగ్గర ఓపెన్ అయిందండి. తర్వాత 85,000 దాకా వెళ్ళింది హై మనకి. అంటే దాదాపు మనకి 400 పాయింట్లు హైలోకి వెళ్ళిన మార్కెట్. మధ్యాహ్నం నుంచి మనకి మార్కెట్ అనేది పడడం జరిగింది. అది 84,391 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 275 పాయింట్లు మైనస్తో క్లోజ్ అయిందండి. ఇది సెన్సెక్స్ ఇది మనకి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 59,222 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 59,281 దగ్గర మనకు ఓపెన్ అయిందండి. దాదాపు 60 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిన మార్కెట్ 59,440 దాకా మనకి వెళ్ళిందండి హై. దాదాపు 200 పాయింట్స్ మనకి ప్లస్లో నడిచిన మార్కెట్ మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి వెళ్ళింది. మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి 261 పాయింట్స్ మైనస్ నష్టాల్లో ట్రేడ్ అవుతూ 58,960 దగ్గర మనకి మార్కెట్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్ అనేది క్లోజ్ అయింది. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ అనేది నేను చెప్పాను పాజిటివ్లోకి రాబోతుంది, లాభాల్లోకి రాబోతుంది మార్కెట్ అని. ఫస్ట్ హాఫ్ వచ్చేసిందండి. నేను చెప్పిన విధంగానే మార్కెట్ అనేది పాజిటివ్లోనే ట్రేడ్ అయింది ఫస్ట్ హాఫ్ ఒక 2 hours. తర్వాత యుఎస్ ఫెడ్ రేట్ ఎఫెక్ట్ అనేది మనం మధ్యాహ్నం నుంచి పడింది. ఆ వార్త వచ్చేటప్పటికి మన మార్కెట్స్ అనేవి పడటం జరిగిందనమాట. అండ్ ఈరోజు రేపు మనం మార్కెట్స్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇంకోటి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఈరోజు మిశ్రమంగా స్పందించింది కాబట్టి మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా మనకి కాల్స్ అనేవి లాభాన్ని ఇచ్చినాయి, సెకండ్ హాఫ్ నష్టాలు ఇచ్చినాయి. ఫస్ట్ హాఫ్ పుట్స్ అనేది నష్టాలు ఇచ్చిన మార్కెట్స్, సెకండ్ హాఫ్ పుట్స్ లాభాన్ని ఇచ్చింది. అంటే రెండు విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు ఇలాంటి ట్రేడ్స్లో. అయితే షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మనం సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years of research and experience in share market. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, లేదంటే మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీ పర్సనలైజ్డ్గా మీ కష్టాలు నష్టాలు అన్నీ ఫిల్టర్ చేసేసి మీకు లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రమే ఇవ్వగలమండి మేము, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీరు మార్కెట్ వెనకాల పరిగెత్తకుండా మీ వెనకాల మార్కెట్ పడేటట్టు చేస్తాం. ఇది పెయిడ్ సర్వీస్ కాదండి, పెయిడ్ సర్వీస్ అండి, ఫ్రీ సర్వీస్ ఎంటర్టైన్ చేయమన్నమాట. సో సీరియస్ కాంటాక్ట్స్ ఓన్లీ కాంటాక్ట్ చేయండి. ఇంకోటి నోట్ ఏంటంటే మేము షేర్ మార్కెట్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఏం కాదండి, ఆస్ట్రాలజీ బేస్డ్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తామండి.
అది పక్కాగా ఉంటుంది. దానిలో ఎలాంటి డౌటే అక్కర్లేదు. ఆప్షన్స్ చార్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఎటు ఆప్షన్స్ చార్ట్ ఒకసారి చూస్తున్నాం చూడండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప. 20 years ఆఫ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి. మీ నష్టాలన్నీ మీకు ఫిల్టర్ చేసి లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రమే మేము సజెస్ట్ ఇస్తాం. మిమ్మల్ని లాభంలో మిమ్మల్ని నడిపిస్తాం అన్నమాట. యుఎస్ ఫెడ్ రేటు వల్ల మనకు నిన్న వీడియోలో విశ్లేషణ చేసే వీడియోలో నిన్న చెప్పామండి. మార్కెట్స్ ఈరోజు పాజిటివ్లో ఉండిపోతున్నాయని. మార్కెట్స్ అలానే రియాక్ట్ అయినాయి, పాజిటివ్గానే రియాక్ట్ అయినాయి ఫస్ట్ 2 hours దాకా. తర్వాత యుఎస్ ఫెడ్ రేట్ రిజల్ట్ అనేది ఈరోజు రాబోతుంది అన్న ఒక వార్త వచ్చే న్యూస్ వల్ల మనకి మార్కెట్స్ అనేది సెకండ్ హాఫ్లో బాగా పడిపోయిందండి. బాగా పడిపోలేదు, ఒక మాదిరిగా పడింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటే మనకి గోల్డ్ రేట్స్ అనేది ప్రజెంట్ కాన్స్టెంట్గా ఉన్నాయి, కాస్త తగ్గుతుంది. సిల్వర్ రేట్ మాత్రం మనకు పెరుగుతుంది అన్నమాట. కంపేర్ టు గోల్డ్ మనకి సిల్వర్ రేట్ బాగా పెరుగుతుంది. ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నామండి ప్రజెంట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం, గమనించగలరు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ హాఫ్లో మనకి బాగానే రైజ్ అయింది మార్కెట్. 400 points దాకా మనకి ప్లస్లోకి వెళ్ళిన మార్కెట్. తర్వాత సెకండ్ హాఫ్లో బాగా పడిపోయిందండి. 200 points దాకా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా పడింది, చూసుకోవచ్చు. ఈ నైట్కి ఫెడ్ రిజల్ట్ వాళ్ళు పాయింట్స్ ఎన్ని కట్ చేస్తారో చూసుకొని మనకి మార్కెట్స్ రేపు రియాక్ట్ అవుతున్నాయి. రేపు కూడా మనకి పాజిటివ్గానే ఉండొచ్చని నేను భావిస్తున్నాను. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి. మీ లాస్లు, మీ నష్టాలు, మీ కష్టాలన్నీ ఫిల్టర్ చేసేసి మీకు లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రమే మేము సజెస్ట్ చేస్తామండి. బాగా రీసెర్చ్ చేసి మీ దాని మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మార్కెట్ వెనకాల మీరు పరిగెత్తి దానిలో నష్టాలు పోకుండా మీకు మంచి సలహాలు ఇస్తామండి. సలహాల కోసం సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చండి. ఫ్రీ సర్వీస్ లేదండి, పెయిడ్ సర్వీస్. ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎంటర్టైన్ చేయబడతారు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా చార్ట్ పరిశీలిస్తున్నామండి. ఫుడ్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తున్నాం.
పుట్ సైడ్ ఫస్ట్లో మనకి నష్టాలు ఇచ్చిన సెకండ్ హాఫ్లో మనకి లాభాలు వచ్చినాయండి. ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ అండి. ఈక్విటీ మార్కెట్ చూస్తున్నాం, పాజిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ ఒకసారి గమనిస్తున్నాం. హెచ్ఆర్ మోటార్స్, చంబల్ ఫర్టిలైజర్స్, రేణుక, ఇండియా పెయింట్స్, లాక్సో, ఇవన్నీ మనకి జేఎస్ఎల్ కానీ పిన్ క్యాప్స్ కానీ ఇవన్నీ మనకి పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి ఈరోజు. ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్స్ ఒకసారి చూద్దాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, జూబ్లెంట్ ఎనర్జీస్, డెలివరీ, ట్విట్టర్, సఫారీ కానీ, టీఎంబీ కానీ, టాటా ఎలక్సీ కానీ, సిడిఎస్ఎల్ కానీ ఇవన్నీ మనకి నష్టాల్లో ట్రేడ్ అయినాయండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సలహాలు సూచన కోసం మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సంప్రదించగలరు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం భూయాత్. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర.